హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలామందికి ఏది సాధించాలన్నా ఆలోచనలు అర్ధరాత్రి ఉదయించి పొద్దున్నే అస్తమించిపోతుంటాయి. 100 సార్లు ఓడిపోయాడు అని 100 సార్లు గెలవాల్సిన అవసరం లేదు. ఒక్క గెలుపు చాలు అన్ని ఓటములను సరిపడేలా చరిత్రలో నిలిచిపోతుంది. నేడు నువ్వు అనుభవిస్తున్న కొన్ని కష్టాలు ఏమవుతుందిలే అని దర్జాగా తిరిగిన గతం తాలూకు బహుమానాలే. మీరు ఎంత సంపాదించుకున్నా అది శాశ్వతంగా ఉండదు. కాబట్టి గెలిచినా, ఓడినా మిమ్మల్ని విడిచి వెళ్ళని ఒక బంధాన్ని సంపాదించుకోండి. చీకటి తర్వాత వచ్చే వెలుగు చాలా ఆనందాన్నిచ్చినట్లే, కష్టాల తర్వాత వచ్చే సుఖాలు ఎంతో సంతోషాన్నిస్తాయి. ఈ ప్రపంచంలో ఎవరిపైనా ఎక్కువగా ఆధారపడకండి. మీరు చీకట్లో ఉన్నప్పుడు మీ నీడ కూడా మీతో ఉండదు. ఎన్నో సమస్యలు మీ తలుపు తడుతూ ఉంటాయి, కానీ మీ నవ్వులు వాటికి వినపడగానే వెనుతిరిగి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి బాధలో కూడా నవ్వి చూడు. కన్నీళ్లకు నువ్విచ్చే ధైర్యం అదే. డబ్బు దీన్ని తక్కువగా వాడుకుంటే మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది. అదే విచ్చలవిడిగా వాడితే మీ జీవితంతో ఆడుకుంటుంది. నువ్వు మూర్ఖులకు ఎంత తక్కువ స్పందిస్తే మీ జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది. ఒక వ్యక్తి తలకిందులుగా తపస్సు చేసినా తాను కూడబెట్టిన ఒక్క పైసా కూడా తనతో తీసుకుపోలేడు. కానీ మీరు ఇతరులకు చేసిన సహాయం పుణ్యం రూపంలో మొత్తం మీ వెనకాలే వస్తుంది. అదే మనిషికి నిజమైన సంపద. ఆ సంపదే రాబోయే జన్మకు పునాది అవుతుంది. ప్రాబ్లం అంటే పెయిన్ కాదు, నీ నెక్స్ట్ స్టెప్ ఏంటో డిసైడ్ చేసే థాట్. అవసరమైన చోట ఫుల్ స్టాప్ పెట్టకపోతే అర్థం ఉండదు. అక్షరాలకైనా జీవితానికైనా. ఎంతోమంది విరోధులైనా మంచిదే, ఎంతమంది దూరమైనా మంచిదే, ఎవరితో శత్రుత్వం వచ్చినా మంచిదే, కానీ మీరు మాత్రం నిజాయితీగా ఉండడం ముఖ్యం. నువ్వెంచుకునే మార్గం, చేసే పనులు మంచివైతే ఆ దేవుణ్ణి నువ్వు మొక్కినా మొక్కకపోయినా నీకు అంతా మంచే జరుగుతుంది. ఎవ్వరి రుణం ఉంచుకోకూడదు, మొత్తం తిరిగిచ్చేయాలి వడ్డీతో సహా. అది మంచైనా చెడైనా. లైఫ్ అంటే ఎప్పుడూ చదివేసిన పుస్తకం కాదు, ఎప్పుడూ చదవాల్సిన పుస్తకం. సాడెస్ట్ లక్షణాలున్న వారు ఎలా ఉంటారో తెలుసా? ముఖంలో ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు, కానీ బయటకి మాత్రం బాగుంటారు, లోపల మాత్రం చెత్త ఆలోచనలతో ఉంటారు. మీ పనులు చేసుకోనివ్వరు, ప్రతిదీ వాళ్ళకు చెప్పి చేయాలంటారు, గొడవలో కూడా వాళ్ళే గెలవాలంటారు, మనశ్శాంతి లేకుండా చేస్తారు. ప్రశాంతమైన జీవితం కోసం నిన్ను నువ్వు ప్రేమించుకో, మంచి మాత్రమే చెయ్యి, క్షమాగుణం కలిగి ఉండు, ఎవ్వరికీ హాని చేయకు, ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండు. ధైర్యం చేయకపోతే దరిద్రం దూరం కాదు, సాహసించకపోతే సంతోషం సొంతం కాదు. పైకి కనిపించే అలంకారాల కన్నా లోపల ఉండే గుణం ముఖ్యం. ఎలాగంటే విషంతో నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ ఎక్కువ విలువైనది. విజయాన్ని మీకన్నా చిన్నవారితో పంచుకోండి, స్ఫూర్తితో మిమ్మల్ని అనుసరిస్తారు. ఓటమిని మీకన్నా పెద్దవారితో పంచుకోండి, వారి అనుభవం మీకు బోధిస్తారు. ఎదురు దెబ్బలు తగిలిన కొద్దీ సంకల్పాన్ని దృఢం చేసుకుంటూ పోవాలి. గెలవలేమని ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చేవారు ఏ పని చేయలేరు. గొప్ప గొప్ప ఆలోచనలు ఎప్పుడూ కష్టాల్లో నుండి మాత్రమే పుడతాయి. అందుకే కొన్ని కష్టాలు ఒక్కోసారి మనిషిని తలరాతనే మార్చేస్తాయి. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవడం. కారు మబ్బులు కమ్ముకున్న చీకటిని చూసి భయపడద్దు, చీకటిని ఛేదించే వెన్నెల ఉందని గుర్తించు. నీ హృదయంలోకి ఎవరికీ ప్రత్యేక స్థానం ఇవ్వకు. అది ఇవ్వడం సులభమే, కానీ దానికి విలువ తెలియనప్పుడు కలిగే బాధ క్షణమైనా భరించలేరు. నిప్పు, అప్పు, పగ తమంటు తాము తరగవు, పెరుగుతూనే ఉంటాయి. అందుకే నిప్పును ఆర్పాలి, అప్పును తీర్చాలి, పగను సమూలంగా తుంచేయాలి. నువ్వు ఏ పనైనా సరే ఈ రోజు మంచిది కాదనుకుని రేపు చేద్దామనుకోకు. రోజుల్లో మంచిని చూడటం కాదు, లక్ష్య సాధనలో మంచి కనబడితే చాలు, వెంటనే ప్రారంభించు. ఎప్పుడూ మందులతో ఆరోగ్యం బాగుపడదు. చాలాసార్లు మనశ్శాంతితో, మరికొన్నిసార్లు మంచి స్నేహంతో, ఇంకొన్నిసార్లు స్వచ్ఛమైన నవ్వుతో, స్వచ్ఛమైన ప్రేమతో బాగుపడుతుంది. నువ్వు ఫలితం గురించి ఎప్పుడు శ్రద్ధ చూపిస్తావో ఆ ఫలితం పొందడానికి ఉపయోగించే పద్ధతులపై కూడా అంతే శ్రద్ధ చూపించాలి. తలపగురు అనుకున్నా తప్పులేదు, కానీ చెయ్యని తప్పుకి తలదించాల్సిన అవసరం లేదు. జ్ఞానులు ఏదైనా చెప్పొచ్చు అనుకున్నప్పుడు మాత్రమే మాట్లాడతారు, కానీ అజ్ఞానులు మాత్రం మాట్లాడే ప్రతిసారి అన్నీ చెప్పాలనుకుంటారు.
మిమ్మల్ని చూసి అసహ్యించుకునే మనుషులే అసూయపడే స్థాయికి చేరుకోవడమే మీరు సాధించే గొప్ప విజయం. పెద్ద కొండను తవ్వి తీయాలనుకునేవారు కూడా ముందుగా చిన్న చిన్న రాళ్లను తొలగించడంతోనే పని ప్రారంభిస్తారు. ఎవరో ఏదో అన్నారని ఒకరి కోసం మారే ప్రయత్నం చేయకు. నువ్వు నీలా జీవించు. నీ మనసుకు దగ్గరగా ఉన్నవారు నీ లైఫ్‌లోకి వస్తారు. అలు పెరగకుండా ప్రయత్నిస్తుంటే గెలుపు ఆలస్యంగా వచ్చినప్పటికీ అందరినీ ఆశ్చర్యపరిచేంత అద్భుతంగా ఉంటుంది. ఈ సొసైటీలో మనుషుల్ని గురించి తెలుసుకోవాలంటే ధనం లేకుండా బ్రతికి చూడు. అన్ని సంబంధాలు వాటంతట అవే బయటపడతాయి. డబ్బు సంపాదించడం అనేది గుండు సూదితో నేలను త్రవ్వడం అంత కష్టం. ఖర్చు పెట్టడం ఊదిన బెలూన్ని గుండు సూదితో పగలగొట్టడం అంత తేలిక. లైఫ్ నీది, కష్టం నీది, గెలుపు ఓటమి నీది. పడితే లేవాల్సింది నువ్వే, బాధని భరించాల్సింది, ధైర్యం చెప్పుకోవాల్సింది నువ్వే. నీకు నువ్వే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు, వీలైతే ఎగతాళి చేస్తారు. అందుకే ఎవరిని పట్టించుకోవద్దు. మనసు స్వచ్ఛంగా ఉన్నవారు మనసులో ఏది దాచుకోరు. వాళ్ళ కోపం క్షణకాలం ఉంటుంది, అన్ని విషయాలు బయటకు చెప్తారు. వాళ్లకు ప్రేమించడం తప్ప నటించడం రాదు. మీ దగ్గరున్న ధనం చూసి చేతులు కలిపేవారు ఆ ధనం అయిపోగానే ముఖాలు చాటేస్తారు. డబ్బుతో ముడిపడిన బంధం ఆ డబ్బు ఉన్నంత వరకే ఉంటుంది. మనసుతో ముడిపడిన బంధం మనిషి ఉన్నంత వరకు ఉంటుంది. బానిసగా బ్రతికినన్ని రోజులు ఊరంతా చుట్టాలే అవుతారు. ప్రశ్నించడం మొదలు పెడితే మీ సొంతింట్లో కూడా శత్రువులవుతారు. పెద్దగా ఆలోచించండి, చిన్నగా మొదలు పెట్టండి. ఒక్క రోజులో ఏది సాధించలేరు. యుద్ధం ఆపడానికి ఎంతవరకైనా ప్రయత్నించాలి కాదని యుద్ధం మొదలు పెడితే ఎంతకైనా తెగించాలి. నువ్వు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతావు. బలహీనుడని భావిస్తే బలహీనంగానే తయారవుతావు. శక్తివంతుడిగా భావిస్తే శక్తివంతుడిగానే తయారవుతావు. మీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దానికోసం ఏడవటం మూర్ఖత్వం అవుతుంది. కోపంతో సహవాసం చేసేవారికి కొత్త శత్రువులు అవసరం లేదు. జ్ఞానం కలిగిన వారికి సంపదలతో పని లేదు. దయ కలిగిన వారికి ఏ ఆయుధంతో పని లేదు. మీరు కష్టపడి పెంచిన చెట్టు యొక్క పండు తిన్నప్పుడు అది మీకు ఎంతో మధురంగా అనిపిస్తుంది. అలాగే మీకు కష్టంతో దక్కిన ఫలితం మీకు అంతులేని ఆనందాన్ని ఇస్తుంది. నీ పెదాలు ఒక్కటి నవ్వితే చాలదు, నీ కళ్ళు కూడా నవ్వాలి. ఎందుకంటే మీ మనసులో ఉన్న ప్రశాంతత అయినా అశాంతి అయినా కనిపించేది మీ కళ్ళల్లోనే. అర్థం లేకుండా ఆవేశపడకూడదు, అది అనేక సమస్యలకు దారితీస్తుంది. ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకోకూడదు, అది అనేక బాధలకు కారణమవుతుంది. పాములన్నీ విషపూరితం కాకపోయినా పాములన్నీ ఒకే విధంగా కనబడతాయి. అలాగే మనుషులందరూ ఒకేలా కనబడ్డా వారిలో విషం కక్కే వాళ్ళు ఉంటారు. పోగొట్టుకున్న వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు తిరిగి అతుక్కోకపోవచ్చు, కానీ ఆ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పోయొచ్చు. భగవంతుడు కోరికలను తీర్చుటేమో కానీ అవసరాలను మాత్రం తప్పక తీరుస్తాడు. మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనసు అందంగా ఉండాలి. చదువు గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంస్కారం ఉండాలి. ఈ సొసైటీలో మనుషులు మాట్లాడుకుంటే 10 నిమిషాల్లో తీరిపోయే కోపాలని మౌనంగా ఉంటూ 10 ఏళ్లైనా తీరని సమస్యలుగా మారుస్తున్నారు. కొన్ని సంఘటనలు చేదుగా ఉన్నా సరే మంచి గుణపాఠాన్ని నేర్పుతాయి. మీరేమిటనుకున్నది ఒకరికి తెలియాలి అంటే సహాయం చేసి చూడండి. ఒకరేమిటి అన్నది మీకు తెలియాలంటే సహాయం అడిగి చూడండి. మీకు వచ్చే కష్టాలనేవి మీ శత్రువులు కాదు, మీ బలాన్ని బలహీనతలను మీకు తెలిపే నిజమైన నేస్తాలు. రంగులేని పువ్వులకి ఆకర్షణ ఉండదు, అలలు లేని సముద్రానికి అందం ఉండదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగుండదు, లక్ష్యం లేని జీవితానికి విలువ ఉండదు. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెప్తే చేసేవి కావు, స్వయంగా అనుభవించి అనుభూతిని చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను, చూపించే ఇష్టం చులకనగాను అనిపిస్తాయి. నీకు హద్దులకు మించిన ఆశలున్నట్లయితే నువ్వు శక్తికి మించిన కష్టాలు పడాల్సి ఉంటుంది. లక్ష్యం కోసం కనే కలలు బాగానే ఉంటాయి, కానీ చేరుకునే మార్గంలోనే ముళ్ళుంటాయి. భయపడి ఆగపోతే జీవితం ఎడారి అవుతుంది, దాటి వెళ్ళగలిగితే పూలవనం అవుతుంది. మీరెళ్లే మార్గం మంచిది కాకపోతే దండించి సరిచేసేవారే నిజమైన మిత్రుడు.